దేశంలో ఉగ్రవాదంపై పోరాటంలో మరో పెద్ద విజయం. ఏప్రిల్లో పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. మంగళవారం లోక్సభలో చేసిన ప్రకటనలో హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులను జూలై 28న జరిగిన ఆపరేషన్ మహాదేవ్ లో ఎన్కౌంటర్ ద్వారా మట్టుపెట్టినట్టు. ఈ దాడికి ప్రధాన కుట్రకర్తగా సులేమాన్ ఉన్నాడని తెలిపారు. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు అఫ్ఘాన్ మరియు జిబ్రాన్. వీరు ముగ్గురూ పాక్ ఆధారిత నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవారని షా స్పష్టం చేశారు. సోమవారం నాడు శ్రీనగర్ సమీపంలోని దచి ప్రాంతంలో జరిగిన భారీ సెక్యూరిటీ ఆపరేషన్ తర్వాత ఈ మృతులపై వార్తలు వచ్చాయి. కానీ మంగళవారం పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ చర్చలో ఈ ముగ్గురూ పహల్గామ్ దాడిలో పాల్గొన్నవారేనని అధికారికంగా ధృవీకరించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసిన శరణార్థుల ద్వారా మృతుల గుర్తింపు జరిగిందని షా తెలిపారు. వారిని మృతదేహాలు చూపించినప్పుడు గుర్తించి ధృవీకరించారు అని షా పేర్కొన్నారు. దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన సంకల్పాన్ని కొనసాగిస్తూ శాంతి మరియు భద్రత కోసం సాగుతున్న పోరాటంలో ఇది ఒక కీలక విజయంగా నిలిచింది. ఆపరేషన్ మహాదేవ్ పాకిస్తాను దేశపు ఉగ్రవాదంపై మరో గట్టి ఎదురుదెబ్బ వేసింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలను మేము మీకు త్వరలో అందిస్తాము.